వాట్సాప్ ఏపీఐ కావాలి సార్ అది. ఫేస్బుక్ అకౌంట్ బిజినెస్ మేనేజర్ వెరిఫై అయి ఉండాలి. అంటే ఫేస్బుక్ లో నేను యాడ్ పెట్టుకుంటున్నాను, మరి అది బిజినెస్ మీద నాకు కాదు, నాకు కాదు. మీ జిఎస్టీ సర్టిఫికేట్ కంపెనీ ఉందా, రిజిస్టర్డ్ కంపెనీ ఉందా? అది ఎన్ని రోజుల్లో వస్తుంది సార్? ఒకవేళ మనం తెలుసుకుంటాం. ఎక్కడో చోట ఇరుక్కుపోతాం మనం, అదే మెయిన్ ప్రాబ్లమ్. కాబట్టి ఎంత చేశారు వాట్సాప్ ఏపీఐ? సో తనకి ఒక ఇన్స్టిట్యూట్ ఉందంట అమీర్పేటలో. సో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ లేకపోతే కొత్తగా స్టూడెంట్స్ తన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాట్సాప్ బిజినెస్ కావాలంటున్నారు. కాల్ చేస్తున్నామంటే వాట్సాప్ ఏపీఐ కావాలి సార్ అది. అమీర్పేటలో ఇన్స్టిట్యూట్. ఓకే 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 సార్. సో వాట్సాప్ ఏపీఐ కావాలంటే వెబ్సైట్ ఒకటి కావాలి సార్ కంపల్సరీగా. ఉంది సార్, వెబ్సైట్ మనం చేస్తాం. ఓకే, సో ఫేస్బుక్ అకౌంట్ బిజినెస్ మేనేజర్ వెరిఫై అయి ఉండాలి. అది బిజినెస్ మేనేజర్ అది. అంటే ఫేస్బుక్ లో నేను యాడ్ పెట్టుకుంటున్నాను, మరి అది బిజినెస్ మీద నాకు కాదు, నాకు కాదు. సో బిజినెస్ మేనేజర్ వెరిఫై చేయాలి. ఈ చేసుకున్న తర్వాత మీకు అప్పుడు వాట్సాప్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, మీ జిఎస్టీ సర్టిఫికేట్ కంపెనీ ఉందా, రిజిస్టర్డ్ కంపెనీ ఉందా? రిజిస్టర్ కంపెనీ అంటే అది ఇన్స్టిట్యూట్ సార్, ల్యాబ్ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే, రిజిస్ట్రేషన్ కంపెనీ చేయమంటే అంటే కన్సస్ ఐటీ అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ అన్నది ఒకటి ఉంది సార్, నా పేరు. సో దాన్ని వాడుకోవచ్చు. మరి అప్పుడు పేరు కూడా ఆ పేరు పైన వచ్చింది, బిజినెస్ మేనేజర్ కూడా ఆ పేరు పైన ఉండాలి. అదే సార్, అది లేదంటే మనం కొత్తగా కంపెనీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు సార్. అదే మీరు ఆ రెండిట్లో ఏది వీలైనా చేయండి, ఏది వీలైనా చేస్తే అది సరిపోతుంది. చేస్తాం సార్. ఓకే, సో అవి చేసుకుంటే మనం చేయొచ్చు, బిజినెస్ ఏపీఐ చేసుకోవచ్చు మనం. అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది సార్? ఒకవేళ మనం చేసుకుంటాం అంటే అన్ని రెడీగా ఉంటే 4-5 రోజుల్లో వస్తాయి సార్. ఎక్కడో చోట ఇరుక్కుపోతాం మనం, అదే మెయిన్ ప్రాబ్లమ్. అదే సార్, అది మీకు ఏంటంటే మీకు ఏ విధంగా కావాలంటే నేను ఆ విధంగా ప్రొవైడ్ చేస్తాను. నాకు ఇస్తే నేను 5 days లో ఇచ్చేస్తాను సార్ మీకు. మీకు ఏ విధంగా కావాలంటే, లేదంటే మీకైనా అప్ చెప్పేస్తే అది మీరు చేసేస్తారు కదా, అది పెద్ద ప్రాబ్లం. చేద్దాం. కాబట్టి ఎంత చేస్తారు వాట్సాప్ ఏపీఐ? ఓకే, నేను మీకు ఒకసారి ఏం చేస్తాను అంటే, ఒకసారి మన ఫేస్బుక్ ఆ డీటెయిల్స్ అన్ని చూసుకొని నేను ఒక సర్వీస్ ఫీ తీసుకుంటాను, ఇది మీకు ఇంటిగ్రేట్ చేసి ఇవ్వడానికి. ఓకే, సో నేను అది ఒకసారి నేను డీటెయిల్స్ చూసుకొని నేను మీకు చెప్తాను తప్పకుండా. వాట్సాప్ ఏపీ ద్వారా మనం ఎన్ని మెసేజ్లు అయినా పెట్టచ్చు సార్? కాదు, ఫస్ట్ ఇమీడియట్ గా ఇనీషియల్ గా రోజుకి 250 అప్రూవ్ అవుతాయి. అన్ని కరెక్ట్ గా, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, మీరు బాగా వాడుతున్నారంటే రోజుకి 1000 అప్రూవ్ అవుతాయి. మళ్ళీ దాన్ని వాడుకుంటూ ఉంటే దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది లిమిట్ అనేది. సో ఒకే రోజున ఎన్నంటే అది పంపించడానికి వీలు కాదండి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనకు ఓన్లీ వాట్సాప్ ఏపీఐ మనం చేయడానికి, యాక్టివేషన్ చేయడానికి, అది చేయడానికి ఎంత అవుతుంది సార్? సో ముందు ప్లాట్ఫామ్ ఫీజు ఉంటుంది, మంత్లీ మీరు వాడుకునే ప్లాట్ఫామ్ ఫీ ఉంటుంది. తర్వాత వాట్సాప్ ప్రతి మెసేజ్ కి ఒక కాస్ట్ ఉంటుంది. నాది 1 time, నేను ఒకసారి ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేస్తాను. నేను ఒక 1 time తీసుకుంటాను. మీ వెబ్సైట్ అన్ని చూసుకొని నేను చెప్తాను రేట్, నేను తీసుకునే కాస్ట్. ఓకే, అది కాకుండా మీకు పడే 2 కాస్ట్లు, ఒకటి ప్లాట్ఫామ్ కాస్ట్, ఒకటి మీకు వాట్సాప్ బిజినెస్ ఒక్కొక్క మెసేజ్ కి పడే కాస్ట్. ఫేస్బుక్ ఏదైతే తీసుకుంటారో అంటే వాట్సాప్ కాస్ట్ అంటే మన సాఫ్ట్వేర్ కొనుక్కున్నాం, వాట్సాప్ ఏపీ. మీరు సాఫ్ట్వేర్ ఏం కొనరు సార్. సో ప్రతి వాట్సాప్ మెసేజ్ ఫేస్బుక్ వాళ్ళు 80 నుంచి 90 పైసా తీసుకుంటారు. ప్రతి మెసేజ్ కి 24 hours లో మీరు ఎన్నిసార్లు ఆ కస్టమర్ తో మాట్లాడినా కానీ అంతే ఉంటది కాస్ట్. ఇది SMS లాగా ఉండదు. SMS ఎలా ఉంటుంది, ప్రతి మెసేజ్ కి ఒక కాస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి అంటే కమ్యూనికేషన్ ఒకసారి నేను మీతో మాట్లాడే హాయ్ అని చెప్పాను అనుకోండి, తర్వాత మన ఇద్దరం 1 గంట మాట్లాడుకున్నా 80 పైసే పడుతుంది. 80 పైసా అంటే పక్కా ఒక మెసేజ్ కి 80 పైసా? 80 to 85, అది డాలర్ రేట్ బట్టి మారుద్దండి. ఓకే, సో నేను మీ డీటెయిల్స్ అన్ని చూసుకొని దాని తర్వాత నేను మీకు చెప్తాను, నేను మీకు కనెక్ట్ అవుతాను. మీరు ఒకసారి నాకు వాట్సాప్ లో మీ వెబ్సైట్, మీ డీటెయిల్స్ పంపించండి, నేను ఒకసారి వెరిఫై చేసుకొని ఒకసారి మనం ఎనీ డెస్క్ లో కనెక్ట్ అయ్యి మీ ఫేస్బుక్ కూడా వెరిఫై చేసుకొని నేను దాన్ని బట్టి కాస్ట్ చెప్తాను. ఎందుకంటే నాకు ఎంత పని ఉందో తెలియదు కదా సార్. నేను రేట్ చెప్పాను అనుకోండి, మళ్ళీ తర్వాత మన ఇద్దరికి కష్టం అవుతుంది. అందుకు అంటే నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఒకరు ఉన్నారు. సరే, అతను మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సైట్ ఇప్పుడు నా సైట్ లేదు, మీరే చేయించుకున్నా నాకు ప్రాబ్లం లే. ఒకసారి చూసుకొని నేను చెప్తాను. ఒకసారి మీరే కాస్ట్ చెప్పినా నేను ఒకసారి పెడతాను సార్ మీకైతే. తప్ప నాకు అన్ని వాట్సాప్ లో పెట్టండి, నేను కాల్ చేసి మీతో మాట్లాడతాను మళ్ళీ. ఓకే, సో నేను మీతో మాట్లాడేది సార్ డిస్కషన్ నేను మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా సార్. వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుంది, మీకేం ప్రాబ్లం లేదు కదా దాని గురించి? అంటే వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది అని అంతే ఉద్దేశం. అదే మీ పర్సనల్ డీటెయిల్స్ ఏం షేర్ చేయను, జస్ట్ ఒక క్లయింట్ ఇలా డౌట్ అడిగా నేను ఇలా సాల్వ్ చేశాను అని చెప్పుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో ఈ కస్టమర్ చూశారు కదండి. సో తనకి ఒక ఇన్స్టిట్యూట్ ఉందంట అమీర్పేట్లో. సో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ లేకపోతే కొత్తగా స్టూడెంట్స్ తన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాట్సాప్ బిజినెస్ కావాలంటున్నారు. నేను ఒకసారి వాళ్ళ వెబ్సైట్ ఆ డీటెయిల్స్ అన్ని చూసి దాన్ని బట్టి ఆయనతో మాట్లాడుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తానండి. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే నాకు డెఫినెట్గా మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ కింద ఉంది, లేకపోతే మీరు కాల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.